రాసుకోండి తప్పకుండా. అర్థమైందమ్మా? నేను ఒక ఆదర్శ మాతృమూర్తినని ప్రతి తల్లి కూడా భావించాలి. అలాగే ఈ సమాజం భూతల స్వర్గంగా మారేందుకు నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని అనుకోవాలి. అలాగే నా జీవనయాత్ర ఆనందంగా సార్థకంగా సాగాలి. నాలో ఉన్న అంతర్లీన శక్తిని పూర్తిగా తెలుసుకోవాలి. మానవ రూప దైవాలను రూపొందించారు. ఇదంతా కూడా ఎవరికి ఉంటుంది అవకాశం? తల్లిదండ్రులకే ఉంటుంది, అంటే మీకే ఉంటుంది అవకాశం. వాటర్ యొక్క ఇంపార్టెన్స్. సో చాలా మంది వాటర్ మాత్రం తాగడం లేదు. సో దీనివల్ల మేము ఏం చేస్తున్నామంటే ఉమ్మడి తగ్గిపోవడం, బేబీ ఎదగకపోవడం ఇవన్నీ అవుతున్నాయి. సో వాటర్ కనీసం మనం 3 లీటర్లు తీసుకోవాలి. సో వాటర్ అనేది మట్టి కుండల్లో, రాగి పాత్రల్లో స్టోర్ చేసుకున్న వాటర్ మంచిది. సో వాటర్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎలాగైతే భోజనాన్ని పవిత్రంగా భావించి మనం తింటున్నామో, ఈ వాటర్ కూడా అంతే పాజిటివ్గా మనం భావించి వాటిని అంతే శ్రద్ధతో భక్తితో తీసుకున్నట్టయితే కనుక అవి ఖచ్చితంగా పాజిటివ్గా రీఛార్జ్ అవుతాయి. సో అలాంటి వాటర్ మనం తీసుకోవాల్సింది 3 లీటర్లు కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఉత్తానాసన్, హస్త ఉత్తానాసన్, ఇవి మనకి బ్యాక్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్. ఇవి కూడా అండర్ ట్రైన్డ్ యోగా ప్రాక్టీషనర్ మాత్రమే చేయాలి. థర్డ్ ట్రైమిస్టర్లో మనం బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అండ్ స్క్వాట్స్ ఇవి చేస్తే మనకి ఈజీగా డెలివరీకి మనకి పెల్విక్ రీజన్ రిలాక్స్ అవుతుంది. ఓకేనా? ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామంలో అసలు బ్రెత్ అనేది మనకి ఒక శక్తిని ఇస్తుంది. ఈవెన్ ఎంత స్ట్రెస్ ఉన్నా, హెడేక్స్ ఉన్నా కూడా ఈజీగా అవి రిలీఫ్ అవుతాయి. Loudly. Tatsaviturvarenyam Bhargo devasya dhimahi. నెమ్మదిగా ఎక్కువ శ్వాస తీసుకోవాలి. దీనివల్ల మెడిటేషన్ అవుతుంది, స్ట్రెస్, ఇరిటేషన్ ఇవి కూడా తగ్గుతాయి. దూరం పెట్టుకోగలిసి అంతవరకు పెట్టుకోండి. చేశారు కదా? స్లోగా నెమ్మదిగా టైస్ని ఇలాగా పూజ చేయాలి. గుండ్రంగా తిరుగుతున్నాడు వాడు. థ్యాంక్ యూ దేవుడా, నాకు ఈ బిడ్డకి తల్లిని తండ్రిని అయ్యే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కేరింతలు కొడుతున్న శరీరం, చిన్న చిన్న వేళ్ళు, చిన్ని పాదాలు, ఒక నమస్కారం చేస్తున్న రూపం. మీరు మీ బిడ్డతో మీ లైఫ్లో జరిగిన ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని షేర్ చేసుకుంటున్నారు.